సో ఫస్ట్ బాడీని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ఓకే. సో బాడీ ఎలాంటిది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫ్యాక్టరీస్ తెలుసు అందరికి, ఫ్యాక్టరీ. ఓకే, చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి, బట్ అవి ఊరికి బయటే ఉంటాయి, చాలా మటుకి ఊర్లో ఉండవు. ఓకే, సో ఊరికి బయటే ఉంటాయి, ఎందుకంటే దాని నుంచి వచ్చే వేస్ట్ మనకి హార్మ్ఫుల్ కాబట్టి ఊరికి బయట ఉంటాయి. ఓకే, సో మన బాడీని కూడా ఫ్యాక్టరీ లాగా ఊహించుకోండి. మన బాడీ కూడా ఒక కెమికల్ ఫ్యాక్టరీ. ఓకే, చాలా రియాక్షన్స్ జరుగుతాయి మన బాడీలో. అదే ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి, ఏదైనా అవ్వచ్చు అది. ఓకే, ఆ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా వర్క్ జరుగుతుంది. జరిగిన తర్వాత ప్రోడక్ట్ వస్తుంది, ప్రోడక్ట్ తో పాటు వేస్ట్ మెటీరియల్ కూడా వస్తుంది. ఆ వేస్ట్ మెటీరియల్ ఫ్యాక్టరీలోనే ఉంచుకుంటారా, బయటకు పంపిస్తారా? బయటకు పంపిస్తారు. ఓకే, సో బయటకు పంపించకపోతే ఫ్యాక్టరీలోనే అలాగే ఉంచుకుంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెషిన్ పాడవుతూ ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలి. ఓకే, సేమ్ వే అలాగే మన బాడీలో కూడా చాలా రియాక్షన్స్ అవుతాయి. ఆ రియాక్షన్స్ లో భాగంగా ఏమవుతుంది, వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. చాలా వేస్ట్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది, అది మనం బయటికి పంపిస్తూ ఉండాలి. ఓకే, సో ఫ్యాక్టరీకి మనం రా మెటీరియల్ తీసుకెళ్తాం కదా. రా మెటీరియల్ ఏదైనా ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది, అల్యూమినియం రా మెటీరియల్ తీసుకెళ్లి అల్యూమినియం మెషిన్స్ అల్యూమినియం వాట్ ఎవర్ ద థింగ్స్ బయటకు వస్తాయి. మన బాడీకి కూడా రా మెటీరియల్ ఇవ్వాలి. మనం రా మెటీరియల్ ఏమి ఇస్తాం మన బాడీకి? రా మెటీరియల్ అంటే ముడి సరుకు, తెలుగులో అయితే ముడి సరుకు అంటాం. ఓకే, ఏమి ఇస్తాం మనం ముడి సరుకు మన బాడీకి? ఫుడ్. ఆ ఫుడ్ లో ఏమి ఇస్తాం? గాలి, నేల, నీరు. గాలి ఇస్తాం, నేల అంటే మట్టి ఇస్తామా? మట్టి నుంచి వచ్చే ఫుడ్ ఇస్తాం. గాలి తీసుకుంటున్నాం, మట్టి నుంచి వచ్చే ఫుడ్ ఇస్తున్నాం. ఓకే, మనం ఏది తిన్నా సరే అది సాయిల్ నుంచి రావాల్సిందే. నేను కూరగాయలు తినండి, అసలు నేను వెజిటేరియనే కాదు, నేను వేగన్ కాదు, నేను నాన్ వెజిటేరియన్, నేను మొత్తం అనిమల్స్ తింటాను. అనిమల్స్ కూడా వాటికి వచ్చింది మట్టి నుంచే కదా. అవి కూడా ఫుడ్ ని అక్కడ నుండే తింటాయి, ప్లాంట్స్ తింటాయి, వాట్ ఎవర్ ఏదైనా. సో గాలి తీసుకుంటాం, నేల నుంచి వచ్చిన ఫుడ్ తీసుకుంటాం. ఓకే, నీళ్లు కావాలి. ఇది ముడి సరుకు మనకి, రా మెటీరియల్. దీంట్లో ఫుడ్ లో తీసుకుంటే గాలి, నీరు వాటి ఫార్మ్స్ మారవు, అవి అలాగే ఉంటాయి. ఇది ఏదైతే ఉందో మన నేల నుంచి వచ్చే ఫుడ్ అంటున్నాం కదా, ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ ఇవి కంపల్సరీ. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట, మెయిన్ ఏమంటాం రా మెటీరియల్స్. ఓకే, ఇవి లోపలికి వెళ్ళి అవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి అప్పుడు మన బాడీకి పట్టాలి. ఓకే, సో చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి అప్పుడు మన బాడీ యూజ్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, చాలా వేస్ట్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. మనకి ఎనర్జీ కావాలి, మనకు పని చేయడానికి. ఇప్పుడు నేను మాట్లాడడానికి నాకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి? ఫుడ్ నుంచి వచ్చాను. ఎస్, ఫాలో అవుతున్నారు కదా. సో ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ లో వేస్ట్ మెటీరియల్ చాలా వచ్చింది. ఈ వేస్ట్ మెటీరియల్ ఎట్లా బయటకు వెళ్తుంది అంటే చాలా రకాలుగా వెళ్తుంది. మోషన్ వేస్ట్ మెటీరియల్, పొద్దున్న లేవగానే ఆ పని చేయాలి, అది చేస్తే గానీ మిగతా పనులు చేయలేదు, వేస్ట్ ని బయటకు పంపించాలి. మోషన్. స్వెట్ వస్తుంది మనకి, ఎండాకాలంలో కానీ నార్మల్ టైంలో స్వెట్ వస్తుంది. మన బాడీలో ఉన్న వేస్ట్ కొంత స్వెట్ లాగా బయటకు వెళ్తుంది. ఓకే, సో ఇంకా మన గాలి బయటకి ఇస్తున్నామా? లోపల తీసుకుంటున్నాం, బయటకు గాలి ఇస్తున్నాం. ఓకే, అది కూడా వేస్ట్. లోపల తీసుకున్న గాలి మంచిది, ఓకే, దాంట్లో కూడా చెడు ఉంటుంది కొంత. సో మనం యూజ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, బయటకు వెళ్ళిపోవాలి. అలా గాలి ద్వారా బయటకి ఇస్తాం. ఇంకా మేజర్ గా మన బాడీలో ఎక్కువ లిక్విడ్ వేస్ట్ తయారవుతుంది. లిక్విడ్ వేస్ట్ అంటే వాటర్ లాగా ఉండే వేస్ట్. ఓకే, మీరు ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తే, యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చూస్తే దాంట్లో చాలా నేమ్స్ కనిపిస్తాయి. యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్. ఓకే, సో ఇలాంటివి చాలా, షుగర్స్ చాలా కనిపిస్తాయి దాంట్లో, నేమ్స్ అన్ని చాలా కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఎనర్జీ తయారు చేసుకునే ప్రాసెస్ లో వచ్చిన వేస్ట్ మెటీరియల్స్. ఓకే, మనకు ఉపయోగపడే తయారు చేసే ప్రాసెస్ లో వచ్చిన ఉపయోగపడని బయటికి పంపించాల్సిన వేస్ట్. ఓకే, ఇవి ఎక్కడికి వెళ్తాయి, ఏది పంపిస్తుంది బయటికి అంటే యూరినరీ సిస్టమ్ అంట. ఓకే, కిడ్నీస్ ఇవి ఏం చేస్తాయి, మన ఏదైతే మనము వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఇవి బయటకు పంపిస్తాయి. ఓకే, జస్ట్ సెకండ్. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుందా? సో ఇవి మన కిడ్నీస్. ఇవి ఏం చేస్తే వేస్ట్ మెటీరియల్ బ్లడ్ దీంట్లోకి వస్తుంది, బ్లడ్ లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్ని
బయటికి స్లోగా పంపించేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ యూరినరీ బ్లాడర్ లో కలెక్ట్ అయిపోయి ఓకే, సో బయటికి వెళ్ళిపోతాయి. ఇది ప్రాసెస్, వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించే ప్రాసెస్. మనకి ప్రొడ్యూస్ అయిన వేస్ట్ మెటీరియల్స్ లో ఒక్కనొక వేస్ట్ మెటీరియల్ ఏంటి అంటే అది యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ ఓకే, ఈ యూరిక్ యాసిడ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అసలు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది బాడీ, ఏదైనా సరే మన బాడీలో కొంత లెవెల్లో ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇంట్లో స్వీపింగ్ చేస్తారు, ఇంట్లో చెత్త వస్తుందా, రోజు మీరు చేసే పనుల వల్ల చెత్త వస్తుంది. మనం ఏదైతే చేస్తున్నామో దానివల్ల చెత్త వస్తుంది. ఆ పార్వతి గారు మీరు కోడ్ లేదు అండ్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వినండి, సెషన్ వినండి, టోటల్ గా అలాగే ఉండి వినండి. ఓకే, తర్వాత మాట్లాడతాం. ఓకేనా? ఎస్, ఏం చెప్తున్నాను? ఓకే, మనం ఇంట్లో పని చేయడం వల్ల చెత్త వస్తూ ఉంటుంది. రోజు ఆ చెత్తను క్లీన్ చేస్తున్నాం. మనం పొద్దున్న ఏమైనా క్లీన్ చేస్తారు కదా, ఓకే, క్లీన్ చేయలేదు ఏమవుతుంది, చెత్త పేరుకుపోయి అదేమవుతుంది, డిసీజెస్ వస్తాయి అక్కడ. ఓకే, సో అది ఎంత ఉండాలో అంత ఉండొచ్చు. మీరు క్లీన్ చేస్తే ఏమి లేకుండా వెళ్ళిపోతుందా? అసలు ఒక చిన్న రేణు కూడా లేకుండా బయటకు వెళ్ళిపోతుందా? ఇంపాసిబుల్. మీరు వాక్యూమ్ క్లీనర్ పెట్టినా కూడా వాక్యూమ్ క్లీనర్ కి కూడా దుమ్ము ఉంటుంది, అది పడుతుంది. ఓకే, కొంత ఉంటది. సో మనకి కనిపించకుండా కొంత ఉంటది అక్కడ. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అనమాట. అలాగే మన బ్లడ్ లో కూడా వేస్ట్ మెటీరియల్స్ కొంత ఉంటాయి, ఒక లెవెల్ వరకు ఉండొచ్చు. ఒక లెవెల్, ఆ లెవెల్ కి మించితే ప్రాబ్లం అనమాట. ఎంత ఉండాలో అంత ఉంటే నో ప్రాబ్లం, కొంతవరకు మరీ పూర్తిగా తీసేయకుండా కొంత ఉంటే నో ప్రాబ్లం. ఓకే, అలా ప్రతిదానికి కొంత లెవెల్ ఉంటుంది. మీరు ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తే పక్కన లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి సెంటర్ నుంచి సెంటర్ కి వ్యారీ అవుతుంటాయి, అది వేరే విషయం. కానీ ఆ లెవెల్లో ఉంటే కొంతవరకు నో ప్రాబ్లం అనమాట. ఆ లెవెల్ దాటి ఉంటేనే ప్రాబ్లం. ఓకే, సో అలాగా యూరిక్ యాసిడ్, మన బాడీలో యూరిక్ యాసిడ్ కూడా కొంతవరకు ఉండొచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఎంత ఉండాలంటే అది 6 milligrams per deciliter అంటాం, 6 mg అంటాం, 6 mg per dl అని మనకి చూపిస్తారు దాంట్లో. ఓకే, ఆ 6 వాల్యూ వరకు ఉండొచ్చు, 6 మాక్సిమం 7, అది మించితే ప్రాబ్లం. ఓకే, సో యూరిక్ యాసిడ్ మించింది, అంతకంటే ఎక్కువైంది. ఓకే, అంతకంటే ఎక్కువైంది, ఓకే 7 దాటింది, మన లిమిట్స్ కి మించి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, మన బ్లడ్ లోనే ఉండిపోతుంది. అలా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఫస్ట్ చెప్తాం. ఓకే, అలా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. యూరిక్ యాసిడ్ లెవెల్ మన బాడీలో పెరిగింది అంటే, మన బ్లడ్ లో ఎక్కువ అయింది, బయటకు వెళ్ళట్లేదు అంటే మనకి మెయిన్ గా, సో ఇది చూడండి, ఇది ఎప్పుడైనా గమనించారు, ఎక్కడ చూసారా ఇది ఎవరికైనా? ఇలా కాలు ఇలా ఉబ్బిపోవడం, ఓకే, ఇక్కడ ఈ ప్లేస్ లో బొటన వేలు దగ్గర ఉబ్బడం, ఇలాగా ఎర్రగా అవడం, ఓకే, రెడ్ ర్యాష్ లాగా వచ్చేసి, స్వెల్లింగ్ వచ్చేసి, ఓకే, అది బాగా మండుతుంటది, కాలుతుంటది, ఓకే, బాగా పెయిన్ వస్తుంటది. ఆ జాయింట్, ఆ వేల్ని కదపలేరు కూడా, ఇలా కదుపుతుంటే సౌండ్ వస్తుంటది. ఇక్కడ చూడండి, ఈ జాయింట్ లో ఏమైంది, ఇక్కడ ఉప్పు లాగా స్టార్ట్ అయింది, ఉప్పు లాగా వచ్చింది, అక్కడ క్రిస్టల్స్ లాగా వచ్చింది. ఓకే, ఇలా జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మడమ చూడండి, ఈ మడమ ప్లేస్ లో, యాంకిల్ ప్లేస్ లో ఇక్కడ కూడా రెడ్ అయిపోయి పెయిన్ వస్తూ ఉంటది. ఆ మడమని కదల్చలేరు. ఓకే, సో ఇలా అవుతుంటది. ఓకే, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి అంటే ఎందుకు వస్తుంది ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇవి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కూడా చూడండి, ఈ బొట్టన వేలు మొత్తం ఎలా అయింది, రెడ్ కలర్ లో అయిపోయింది, మంట వస్తుంది అక్కడ. ఓకే, ఈవెన్ మీరు ఇక్కడ ఈ మోకాలు చూడండి, ఇతనికి ఈ మోకాల దగ్గర కూడా ఏమైంది, ఆ జాయింట్స్ అనేవి పెయిన్ వస్తాయి, జాయింట్స్ అనేవి స్వెల్లింగ్ వచ్చేసి నడుస్తుంటే టక్ టక్ సౌండ్స్ వస్తుంటాయి, కిర్రమని సౌండ్ వస్తుంది, జాయింట్ పెయిన్స్. ఓకే, నార్మల్ ఆర్థరైటిస్ అంటాం, అది వేరు. ఓకే, అది నార్మల్. సో ఇది ఏంటి అంటే గౌటీ ఆర్థరైటిస్ అంటాం, గౌటీ ఆర్థరైటిస్. ఇది ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఒక కండిషన్, హైపర్ యూరేసీమియా అంటారు. ఆ పేరు అవసరం లేదు, ఎక్కువైపోయింది అనమాట, అంతే. బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినాయి, ఎక్కువ ఉన్నాయి, దానివల్ల ఇట్లా అవుతుంది. ఓకే, సో ఇంకా చాలా మందికి సమ్మర్ లో కాళ్ళు మండుతూ ఉంటాయి, కాళ్ళు మంటలు వచ్చినట్టు అవుతుంది. సో ఏం చేయాలో అర్థం కాదు, నిద్ర పట్టదు. నైట్ ఇలా వాటర్ లో కాళ్ళు పెట్టుకుని కూర్చుంటారు, చాలాసేపు వాటర్ లో కాళ్ళు పెట్టుకుని దాన్ని చల్లబరుస్తూ ఉంటారు అనమాట. ఇలా చల్లబరిచి ఎంతసేపు చల్లబరుస్తారు అలాగా? ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలా మంటలు రావడం. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల. సో ఇంకా కిడ్నీలో స్టోన్స్ చూడండి, కిడ్నీలో స్టోన్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, ఇది ఒకటే రీజన్ కాదు, చాలా ఉంటాయి దానికి.
ఓకే, వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం, మన బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం. ఓకే, సో ఇవి ఇష్యూస్ మనకి దీంట్లో రావడం ఇష్యూస్ అన్నమాట. సో బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే ఉండేదానికంటే ఎక్కువ అక్కడే ఉండిపోతే ప్రాబ్లం. ఇలాంటివి వస్తాయి మనకి, ఈ మంటలు రావడం, కీళ్ళ నొప్పులు రావడం, ఇవన్నీ. ఓకే, సో కొంతమంది చేతుల్లో కూడా వస్తాయి, వేళ్ళ మధ్యలో ఉంటాయి కదా, ఇవి ఇలా కదిల్చలేరు, కదిలిస్తే నొప్పి వస్తూ ఉంటాయి. మాక్సిమం కింది వరకే వస్తుంది, కాళ్ళ సైడ్ ఎక్కువ వస్తుంది, కానీ అప్పుడప్పుడు చేతులకు కూడా వస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లం ఏమంటారు అంటే గౌట్ అంటారు, గౌటీ ఆర్థరైటిస్ అంటారు దీన్ని. ఇది యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. ఓకే, అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకు ఎక్కువ అవుతుంది, ఓకే, దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్డ్ గా ఎట్లా ఉంచుకోవచ్చు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు తెలుసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు అర్థమైంది కదా ఎందుకు యూరిక్ యాసిడ్ పెరిగితే ఏమవుతుంది, ఈ ఇష్యూస్ మనం రాకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఒకటి, మీరు ఫుడ్ తిన్నారు కదా, తినేస్తారు, తిన్న తర్వాత అది మన డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళిపోయింది, అంటే మన చిన్న పేగుల్లోకి వెళ్ళిపోయింది, చిన్న పేగుల నుంచి బ్లడ్ లోకి వెళ్ళింది. మీరు కార్బోహైడ్రేట్ తిన్నారు, ప్రోటీన్ తిన్నారు, ఫ్యాట్ తిన్నారు, ఇవన్నీ తిన్నారు కలిపి, అవన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అవి అరిగి బ్లడ్ లోకి వెళ్ళిపోయింది. బ్లడ్ డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ గా అన్ని పార్ట్స్కి వెళ్ళిపోతుందా, అన్ని సెల్స్కి వెళ్ళిపోతుందా? బ్లడ్ డైరెక్ట్ గా వెళ్ళిపోతుందా? మధ్యలో ఇంకేమైనా ఆపుతుందా? డైరెక్ట్ గా వెళ్ళదు, మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఓకే, సో మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, అదేంటంటే లివర్ చెక్ పోస్ట్ అనమాట. సో అక్కడ ఏదైనా సరే మీరు ఏమి తిన్నా సరే అది బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ లివర్ దగ్గరికి వెళ్తుంది. సో లివర్ లో అక్కడ అది చెక్ చేసి ఏది మంచిది ఏది కాదు, ఏవైనా ప్రాసెస్ చేయాల్సిన ఉంటే ప్రాసెస్ చేసి వాటిని ఇంకా బ్రేక్ డౌన్ చేసి అప్పుడు పంపిస్తుంది బయటకి. వేస్ట్ ని విడగొట్టి బయటకు పంపిస్తుంది. వేస్ట్ ని విడగొడుతుంది అంటే అది బయటికి తీసుకెళ్లదు, వేస్ట్ ని పక్కన ఏంటి దాన్ని కట్ చేస్తుంది. ఓకే, సో అలాగనమాట. సో ఇప్పుడు ఫుడ్ తిన్నారు, ఫుడ్ తిన్న తర్వాత ఈ ఫుడ్ లో ఏముంటాయంటే మనకి ప్రోటీన్ తింటున్నారు, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తింటున్నారు కదా, దీంట్లో మనకి ప్యూరిన్స్ అని ఉంటాయి. ప్యూరిన్స్ అంటారు, ప్యూరిన్స్. ఓకే, ప్యూరిన్స్ అంటే ఒక రకమైన ఏమంటాం జెనెటిక్ మెటీరియల్ సంబంధించిన ఉంటాయి, మన సెల్లో కూడా ఉంటాయి, అవి మనం తినే ఫుడ్ లో కూడా ఉంటాయి, మన బాడీ లోపల ఉంటాయి, మనం తినే ఫుడ్ లో కూడా ఉంటాయి, ప్యూరిన్స్ అంటాం వాటిని. ఓకే, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే దాంట్లో ప్రోటీన్ ఫుడ్ ఐటమ్స్, కొన్ని ఫుడ్ ఐటమ్స్ లో ఇవి ఎక్కువ ఉంటాయి. నాట్ ఓన్లీ ప్రోటీన్ ఫుడ్, ఇంకా మిగతా కొన్ని ఐటమ్స్ చెప్తాను, అవి ఫుడ్ ఐటమ్స్ ఏంటనేది లాస్ట్ లో చెప్తాను. సో వాటిలో ఏముంటాయి అంటే ప్యూరిన్స్ అనే పదార్థాలు ఎక్కువ ఉంటాయి, కాంపౌండ్స్. ఇవి మన బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత లివర్ నుంచి పాస్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఆ లివర్ వాటిని బ్రేక్ డౌన్ చేస్తుంది, ప్యూరిన్స్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఓకే, వాటిని విడగొడుతుంది అనమాట. ఈ విడగొట్టే ప్రాసెస్ లో ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? ప్యూరిన్స్ అనేవి సంథింగ్, ఇప్పుడు మీరు ఒక మ్యాంగో ఇచ్చాను, మీకు మ్యాంగో ఇచ్చాను, ఈ మ్యాంగోని మీరు డైరెక్ట్ గా తినేస్తారా? నోట్లో పెట్టేస్తాను, డైరెక్ట్ గా మింగేస్తారా? ఇంపాసిబుల్. దాన్ని కట్ చేసి దాంట్లో మీకు ఏదైతే అవసరమో మధ్యలో గుజ్జు తింటారు, తోలు పడేస్తారు, మధ్యలో ఉండేది పడేస్తారు, గట్టిగా ఉండేది జీడి అంటారు, అది పడేస్తారు, బయట పడేస్తారు. ఓకే, ఏదైతే మనకు కావాలో అది తీసుకుంటారు, మిగతాది పక్కకు పెట్టేస్తారు. అలాగే ప్యూరిన్స్ అనే వాటి నుంచి మనకి ఎనర్జీ కొంత వస్తుంది. వీటిని బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ లో యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటి? లివర్. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఎనర్జీ ఉంది బ్లడ్ లోనే, ప్రొడ్యూస్ అయిన యూరిక్ యాసిడ్ కూడా ఉంది. రెండు ఇలా వెళ్తున్నాయి, ప్యూరిన్స్ వెళ్తున్నాయి. ఇక్కడ లివర్, ఈ లివర్ లో ఏం జరిగింది? ఇది ప్యూరిన్స్ ని బ్రేక్ డౌన్ చేసింది, కట్ చేసింది, దానిలో మనకు కొంత ఎనర్జీ వచ్చింది. ఓకే, సో దాంట్లో మనకు అవసరం ఏంటి వచ్చినాయి, అవసరం లేని యూరిక్ యాసిడ్ కూడా వచ్చింది. ఇవి రెండు ఏమవుతాయి? బ్లడ్ లోనే ఉన్నాయి. అవసరం లేని యూరిక్ యాసిడ్ కూడా బ్లడ్ లోనే ఉంది. ఈ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? ఫిల్టరేషన్కి వెళ్ళాలి, బయటకు తీసేయాలిగా. అవసరం లేని యూరిక్ యాసిడ్ బయటకు తీసేయాలి కదా. తీసేయాలంటే అది ఎక్కడికి వెళ్ళాలి? కిడ్నీస్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, కిడ్నీస్ దగ్గరికి వెళ్తుంది. కిడ్నీస్ ఏం చేస్తాయి? దాన్ని ఫిల్టర్ చేసి యూరిక్ యాసిడ్ ని మిగతా వేస్ట్ మెటీరియల్ ని కలిపి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. మంచి బ్లడ్ ఏమవుతుంది? ప్యూరిఫైడ్ బ్లడ్ మన బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ఓకే, ఇది అక్కడ జరిగే సపరేషన్ అనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది, అంత మంచిగా జరుగుతుంది కదా. మరి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి మన బాడీలో? దానికి రెండు రీజన్స్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడానికి. ఓకే, సో మన ఇంట్లో చెత్త పెరగడానికి రీజన్స్ ఏముంటాయి? రెండు రీజన్స్ ఉంటాయి. మనం సరిగా ఊడ్చలేకపోయిండాలి, మనం సరిగా పొద్దున్నే క్లీన్ చేయట్లేదు, లేదు ఇంకో రీజన్ ఏంటి అంటే చెత్త వేసే వాళ్ళు ఎక్కువైనారు.
ఇద్దరే ఉన్నారు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, చెత్త ఎక్కువ వస్తుందా? రాదు. 4-5 పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళతో ఇంకా ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది? ఉడుస్తూనే ఉండాలి. అప్పుడు ఊడ్చే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు, చెత్త ఏమవుతుంది? పేరుకుపోతుంది, పెద్దగా అవుతారు. సో ఇక్కడ కూడా అంతే. ఓకే, మన బాడీలో యూరిక్ యాసిడ్ సెపరేట్ చేయడానికి కిడ్నీలు పనిచేయాలి. ఒకవేళ కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదు, వాటికి ఏమైనా ఇష్యూ వచ్చింది, అప్పుడేమవుతుంది? యూరిక్ యాసిడ్ ని సెపరేట్ చేయలేవు, ఫిల్టర్ చేయలేవు. అప్పుడేమవుతుంది? ఇంకా అంటే స్వీపింగ్ జరగట్లేదు, క్లీనింగ్ జరగట్లేదు. సో బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్ మెల్లమెల్లగా పెరిగిపోతా ఉంటాం. ఓకే, ఇదొక రీజన్. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం ఒక రీజన్. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, కిడ్నీలు బాగానే పనిచేస్తున్నాయి, అవి బాగానే ఉన్నాయి, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈ ప్యూరిన్స్ అని చెప్పాను కదా, మనం అలాంటి ఫుడ్ బాగా తింటున్నాం. యూరిక్ యాసిడ్ లెవెల్ బ్లడ్ లో పెంచే ఫుడ్ ని మనం తింటున్నాం. ఇందులో పెరిగిపోతుంది, ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే చెత్తేసే వాళ్ళు ఎక్కువ ఎరువు అని అర్థం. ఓకే, అంటే ఏమవుతుంది? ఇక్కడ ఈ బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతూ ఉంది, కిడ్నీస్ ఫిల్టర్ చేస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాయి, ఇదే పని. ఓకే, సో ఇంట్లో మీ పిల్లలు చెత్త వేస్తూనే ఉన్నారు, మీరు ఊడుస్తూనే ఉన్నారు, వాళ్ళు వేస్తూనే ఉన్నారు, మీరు ఊడుస్తున్నారు. ఏమవుతాప్పుడు? ఒకనొక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ దగ్గర ఏం చేస్తారు? మీతో నా వల్ల కాదని చెప్పేసి కూర్చుంటారు అంతే. మీరు వేసుకోండి, ఏమైనా చేసుకోండి, నేను అసలు క్లీన్ చేయను, నేను కూర్చుంటాను అంతే అని చెప్తారు. సో పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, లేదంటే పిల్లల్ని కొడతారు, ఏదో ఒకటి చేస్తారు. ఓకే, ఇక్కడ కిడ్నీస్ కూడా అవే అవుతుంది అన్నమాట. కిడ్నీస్ ఇక్కడ పెరుగుతుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఓకే, మనం తినే ఫుడ్ వల్ల, మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. వీటి కిడ్నీస్ పైన లోడ్ ఎక్కువైంది, అవి క్లీన్ చేయలేకపోతున్నాం. ఓకే, అలా ఏమవుతుందంటే ఈ యూరిక్ యాసిడ్ కిడ్నీస్ లోకి వెళ్ళి అక్కడ స్టోన్స్ లాగా ఫామ్ అవుతుంది, పేరుకుపోద్ది అక్కడ. ఓకే, సో అలా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. ఇవి పెరగడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. కిడ్నీస్ డ్యామేజ్ అయితే ఇది పెరిగే ఛాన్స్ ఉంది. రెండు సైమల్టేనియస్ అనమాట, దానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. ఓకే, సో అలా పెరిగిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బ్లడ్ లో బాగా పెరిగిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది? అవి మన జాయింట్స్ లోకి వెళ్తాయి. ఇవి ఉన్నాయా? ఓకే, నేను ఇది చెప్తున్నాను, ఇది జాయింట్, ఇది బోన్, ఈ రెండింటికి మధ్యలో జాయింట్. ఓకే, అలాగే మన కాలు బొట్టన వేలు కావచ్చు, మడమ దగ్గర కూడా జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ లోకి యూరిక్ యాసిడ్ వెళ్తుంది. అలా వెళ్ళి అక్కడ పేరుకుంటా ఉంటుంది అనమాట. ఎట్లా పేరుకుంటుంది అంటే క్రిస్టల్స్ లాగా పేరుకుంటుంది. క్రిస్టల్స్ అంటే ఇప్పుడు ఒక గ్లాస్ పగలగొట్టారు, ఫైబర్ గ్లాస్ లేదు, మీ ఫోన్ ఉంది కదా, ఫోన్ పైన స్క్రీన్ గార్డ్ ఉంది, స్క్రీన్ గార్డ్ పగిలిపోతే దానికి వచ్చే ముక్కలు ఎలా వస్తాయి? స్క్రీన్ గార్డ్ పగిలితే ముక్కలు ఎలా వస్తాయి? చిన్న చిన్న ముక్కలు, క్రిస్టల్స్ లాగా వస్తాయి. సో అలా ఫామ్ అవుతుంది అనమాట జాయింట్స్ మధ్యలో అలా ఫామ్ అయ్యి ఒక ఉప్పు గడ్డ లాగా ఉంటుంది అనమాట, అక్కడ పట్టేసుకుంటుంది. సో జాయింట్స్ లో ఏముంటుంది? సైనోవియల్ ఫ్లూయిడ్ ఉండాలి, జాయింట్స్ ఎలా ఉండాలి? మంచిగా మూవ్ అవుతూ ఉండాలి, గ్రీజ్ చేసినట్టుగా మూవ్ అవుతూ ఉండాలి. అక్కడ ఇదంతా పట్టేసుకుంది, అప్పుడేమవుతుంది? కథలు ఇంకా జాయింట్స్ గట్టిగా అయిపోతాయి. ఇక్కడ ఈ క్రిస్టల్స్ ఉన్నాయా, ఫామ్ అయిపోయినాయి క్రిస్టల్స్. ఈ క్రిస్టల్స్ దగ్గర మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కదా, వైట్ బ్లడ్ సెల్స్, అవి ఊరుకుంటాయా? ఊరుకో, వీటిపైన అటాక్ చేస్తాయి. ఎక్కువ అయిపోయిన యూరిక్ యాసిడ్ అది జాయింట్స్ దగ్గరకు వచ్చింది, అక్కడ పేరుకున్న తర్వాత ఏమైంది? మన ఇమ్యూన్ సిస్టమ్ ఇక్కడ ఎందుకున్నాం అని చెప్పేసి దీనిపైన ఫైట్ చేస్తూ ఉంటాం. దీనిపైన ఫైట్ చేస్తే ఇప్పుడు మన బాడీ పైన మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది. అక్కడ ఫైట్ చేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ రెడ్ గా అయిపోతుంది, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి రెడ్ గా తయారవుతుంది, ఉబ్బుతుంది, అక్కడ వాపు వస్తుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్ ఏమంటున్నాం మనం? గౌట్ అంటున్నాం, గౌటీ ఆర్థరైటిస్ అంటున్నాం. ఓకే, అలా జరుగుతుంది అక్కడ. ఓకే, సో ఇది మీకు కొంత క్లారిటీ వచ్చింది కదా, సో ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. సో క్లియర్ ఫుల్ గా అర్థమవుతుంది మీకు అది. ఓకే, సో ఎవరు మిస్ చేయొద్దు, ఈ ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ దొరకదు. ఓకే, జస్ట్ a second. కనిపిస్తుందా స్క్రీన్? ఓకే. Your body. Normally, your liver processes various substances in your body, including purines, which are components of genetic material found both inside your cells and in some foods you eat.
When your liver breaks down purines, a waste product called uric acid is produced. ఓకే, ఇక్కడ చూడండి ప్యూరిన్స్ అనేవి లివర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్పుల్ కలర్ లో కొన్ని వేస్ట్ మెటీరియల్స్ వస్తున్నాయి. ఓకే, అలా వేస్ట్ మెటీరియల్ యూరిక్ యాసిడ్ అలా తయారవుతుంది ప్యూరిన్స్ అనేవి లివర్ లోకి వెళ్ళిన తర్వాత. Your body disposes of this waste through your kidneys. ఓకే, అక్కడ వేస్ట్ మెటీరియల్ ఆ కలర్ లో వచ్చింది చూడండి, ఆ పర్పుల్ కలర్, అది పర్పుల్ కలరేనా? ఓకే, మేబీ. సో ఆ కలర్ లో వచ్చింది కదా, అది కిడ్నీస్ వరకు వచ్చింది. కిడ్నీస్ ఏం చేస్తున్నాయి, దాన్ని బయటికి పంపించే ప్రాసెస్ చేస్తున్నాం, which remove it from your blood. బయటికి వెళ్ళిపోతుంది. When your liver produces too much uric acid, or your kidneys do not remove enough of it from your body, సో ఇప్పుడు ఏమైంది అక్కడ చూడండి, మొత్తం ఆ కలర్ లో ఉన్న క్రిస్టల్స్ అన్ని పేర్కొన్నాయి చూడండి అక్కడ. సో బాడీ ఎక్కువ మన కిడ్నీలకు మించిన, వాటి శక్తికి మించిన యూరిక్ యాసిడ్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, కిడ్నీస్ వాటిని ఫిల్టర్ చేయలేవు, ఇంకా వల్ల కదా అని చేతులు ఎత్తేస్తాయి. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది, కిడ్నీ మిగతా బ్లడ్ వెజల్స్ లోను రక్తంలోను ఇవన్నీ ఈ యూరిక్ యాసిడ్ అంతా అలాగే ఉండిపోతుంది. Excess uric acid accumulates in your blood, resulting in a condition called hyperuricemia. ఇలా ఎక్కువైపోవడం ఏమంటున్నాం మనం, హైపర్ యూరిసీమియా అంటున్నాం. బ్లడ్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువైపోవడం. Caffeinated beverages affect the waste removal function of your kidneys by increasing your urine output, which eliminates too much water from your body, a condition called dehydration. సో ఇలా యూరిక్ యాసిడ్, యాసిడ్ అంటే ఏంటి, ఆమ్లం అంట తెలుగులో. అది బ్లడ్ లో ఎక్కువైపోయింది, బాగా బ్లడ్ లో ఎక్కువైపోయింది, అది బయటికి వెళ్ళట్లేదు, బయటికి తీసేసే ప్రాసెస్ కూడా జరగట్లేదు. అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది బాడీకి. మన బాడీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట, డీహైడ్రేట్ అయిపోతాం మనం, డీహైడ్రేషన్ జరుగుతుంది. అందుకే కాళ్ళలో మంటలు రావడము, సో ఎండాకాలంలో ఇంకా ఎక్కువ ఇలాంటి సిచ్యువేషన్ రావడము, కళ్ళు మండడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి డీహైడ్రేషన్ జరిగితే. తలనొప్పి రావడము, సో మిగతావన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. Dehydration can result in a higher concentration of uric acid in your body's fluids. When the concentration of uric acid becomes too high from any of these sources, it can no longer stay dissolved. The excess uric acid begins to form needle-like crystals inside your joints. అక్కడ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది చూడండి యూరిక్ యాసిడ్. Most commonly in your big toe. Formation of uric acid crystals leads to an inflammatory response. White blood cells from your immune system attack the uric acid crystals. ఇక్కడ జెల్ లాగా కనిపిస్తున్నాయి, అవి మన వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వైట్ బ్లడ్ సెల్స్. ఇవి ఈ క్రిస్టల్స్ పైన పనిచేస్తున్నాయి, వీటిని అటాక్ చేస్తున్నాయి. ఓకే, అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇద్దరు కొట్టుకుంటే ఏమవుతుంది, వేడి పుడుతుంది. ఓకే, సో ఇక్కడ రెండు చేతులు గట్టి కొట్టారు, కాసేపటికి ఏమవుతుంది, వేడి వస్తుంది. సో అలాగే అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, resulting in joint pain and inflammation. This is called an acute gout attack. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఈ ప్లేస్ లో, ఈ జాయింట్ దగ్గర ఏమైంది, ఇక్కడ ఇన్ఫ్లమేషన్ జరిగింది. ఇన్ఫ్లమేషన్ జరిగి రెడ్డిష్ గా తయారవుతుంది చూడండి. ఓకే, దీన్ని మనం పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాము, ఫోన్లే వస్తుంది పోద్ది అనుకున్నాము, అలాగే వదిలేసాము. ఓకే, అప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. If left untreated, elevated uric acid levels may result in lumpy deposits of uric acid around your joint. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఆ జాయింట్ దగ్గర ఇంకా బుగ్గల్లాగా వచ్చేస్తున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి. ఓకే, ఇంకా ఎక్కువ తయారవుతుంది, ఒక లంప్ లాగా తయారవుతుంది. ఓకే, ఈ టైంలో ఆ జాయింట్ కదల్చడానికి వీలవుతుందా? ఓకే, అది ఇంకా called the tophus, causing additional joint pain and disfigurement. అర్థమైంది కదా. ఓకే, సో ఎలా వస్తుంది, ఆ జాయింట్స్ లోకి ఎలా వస్తుంది యూరిక్ యాసిడ్ అని ఒక మన ల్యాబ్ రిపోర్ట్ లో పట్టించుకుని ఒక చిన్నది, అసలు దానిపైన కాన్సన్ట్రేట్ చేయరు. ఓకే, సో అలాంటిది పెరిగితే దేనికి వస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఆ జాయింట్ దగ్గర పెయిన్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి, ఆ మంట వస్తుంది, ఇవన్నిటికి ఏం చేస్తాం మనం, టాబ్లెట్స్ వేస్తాం ఆ పెయిన్ తగ్గడానికి, అది తగ్గడానికి. బట్ ఎక్కడ చేయాలి మనం ట్రీట్మెంట్ అనేది, ఎక్కడ స్టార్ట్ చేయాలి, రూట్ దగ్గర స్టార్ట్ చేయాలి. అంటే బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించే దగ్గర ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో అక్కడ చేస్తే బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించామనుకోండి, మెల్లిగా ఇది క్యూర్ అవుతుంటది, ఇది బెటర్ అవుతూ బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగవు ఇంకా, సో సాఫీగా జరుగుతుంటుంది.
ఓకే, సో అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడానికి మెయిన్ గా 2 రీజన్స్ ఉంటాయి. మళ్ళీ మెయిన్లీ 2 రీజన్స్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరగడానికి. ఒకటి మన ఫుడ్, ఇంకోటి లైఫ్ స్టైల్. ఓకే, ఫుడ్ ఏంటి అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచే ప్యూరిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే ఒకటి బాగా అలవాటైపోయింది అందరికి, ప్రోటీన్ ఎక్కువ తింటే కిడ్నీస్ పోతాయి. ఓకే, మొన్న ఏంటి సెల్ఫ్ నరిష్మెంట్ సెషన్ లో కూడా చెప్పాను నేను. ఓకే, ఎందుకు ఎలాంటి ప్రోటీన్ తినాలి ఏంటి అనేది. ఓకే, సో ఎలాంటి ప్రోటీన్ తింటే ఏమవుతాయి అనేది. సో ఇక్కడ ఏమిటంటే అందరికి ఒక మిస్కాన్సెప్షన్, ప్రోటీన్ తింటేనే ఇట్లా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి, ప్రోటీన్ మాత్రం తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి, అలా పెరిగిపోవడం వల్ల కిడ్నీస్ కి ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు. బట్ అది టోటల్ గా మిస్కాన్సెప్షన్. దానిలో కొంతవరకు నిజం ఉంది, కానీ చాలా వరకు అది మిస్కాన్సెప్షన్, అపోహ. ఓకే, ఓన్లీ ప్రోటీన్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపో. ఓకే, ఇందాక చెప్పాను కదా ప్యూరిన్స్ అని. ఈ ప్యూరిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ మెటీరియల్స్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. అవి ప్రోటీన్ లోనూ ఉంటాయి, ప్యూరిన్స్ అనేవి ప్రోటీన్ లోనూ ఉంటాయి. ఓకే, సో మనం ఏ సోర్స్ నుంచి ప్రోటీన్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. వేరే వేరే ఫుడ్స్ లో మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ లో కూడా ఉంటాయి. ఆ ఫుడ్లు ఏంటో చెప్పాలి. ఆ ఫుడ్ దేంట్లో అయితే ఎక్కువ ఉంటుంది, ఓకే, ప్యూరిన్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి. ఓకే, చెప్తాను ఇప్పుడు. ప్రోటీన్ మనం దేని నుంచి తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అనిమల్ మీట్ తింటారు, అనిమల్ మీట్, చికెన్, మటన్, బీఫ్, పోర్క్, పంది మాంసము, సో ఇలాంటివి ఇవి తింటుంటారు అనమాట. సో రెడ్ మీట్ అంటాం. ఓకే, సో ఇలాంటివి ఎక్కువ తిన్నారనుకోండి, దాంట్లో ప్యూరిన్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ప్యూరిన్స్ పర్సంటేజ్. అలాగే మొత్తం నాన్ వెజ్ తినకండి అని చెప్పట్లేదు, నాన్ వెజ్ మానేయండి అని చెప్పట్లేదు. ఓకే, బట్ ఫ్రీక్వెంట్ గా కాకుండా రేర్ గా, వీక్లీ 1 or 2 కరెక్ట్ గా కోచ్ చెప్తారు కదా, మీ సిచ్యువేషన్ ఏంటి అనేది మీ కోచ్ క్లియర్ గా తెలుస్తుంది. సో తను ఎన్నిసార్లు తినమంటున్నాడు, ఏం తినమంటున్నాడు అవి తినండి. ఓకే, సో ఇలా అనిమల్ మీట్ ఎక్కువ తినడం వల్ల అనిమల్ మీట్ నుంచి వచ్చే ప్రోటీన్ లో దాంట్లో ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ లో ఎక్కువ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. అండ్ ఇంకొకటి, బయట ఎలాంటి ప్రోటీన్ పడితే అలాంటి ప్రోటీన్ తీసుకుంటాం మనం, తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి 100, 200, 300, 500 అలా ఏదో ఆ రేట్ ని బట్టి తక్కువలో వస్తుందని ఏ ప్రోటీన్ పడితే ఆ ప్రోటీన్ తీసుకొచ్చుకుంటాం, కలిపేసుకుని తాగుతారు. ఓకే, జిమ్ చేయాలి అనుకునే వాళ్ళు, వర్కౌట్ చేస్తూ బాడీ బిల్డప్ చేసుకున్నాం అనుకునే వాళ్ళు, ఓకే ఆ టైంకి బాడీ బిల్డప్ అవుతుందేమో, మజిల్ పెరుగుతామో, కానీ దాన్ని బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ లో ఏమవుతుంది, ఎక్కువ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, దానివల్ల కిడ్నీస్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే, మనం ఏ సోర్స్ నుంచి ఫుడ్ తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఎనిమల్ మీట్, రెడ్ మీట్ ఇలాంటివి తినడం వల్ల మనకి పెరుగుతుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే అందరూ ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ బాగా ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నది అది. ఓకే, ఆల్కహాల్. ఓకే, ఆల్కహాల్లో ప్యూరిన్స్ మోతాదుకు మించి ఉంటాయి, ప్యూరిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది తీసుకుంటున్నప్పుడు డీహైడ్రేట్ అవుతారు, ప్లస్ ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూరిక్ యాసిడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి ఆల్కహాల్ తీసుకుంటే. ఓకే, అది తగ్గించండి వీలైతే, కరెక్ట్ గా వీలైంది నా వల్ల అవుతుంది అంటే మానేయండి బెస్ట్. అండ్ మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. ఓకే, సో ఈ సమ్మర్ టైం కదా, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు, కూల్ డ్రింక్స్ అండ్ చల్లగా ఎక్కువ తీసుకుంటారు. ఓకే, సో ఆల్కహాల్ కి సంబంధించిన కొన్ని ఉంటాయి కదా బీవరేజెస్, అది ఎక్కువ తీసుకుంటారు. అబ్జర్వ్ చేయండి, మీరు తీసుకున్నప్పుడు అది తీసుకుంటున్నప్పుడే మీకు దాహం తీరినట్టు అనిపిస్తుందా, తీసుకున్న తర్వాత ఒక 1/2 hour 1 hour తర్వాత మళ్ళీ దాహం వేస్తుందా? కూల్ డ్రింక్స్ తీసుకున్నారు, లేదంటే ఇంకేమైనా ఆల్కహాలిక్ బీవరేజెస్ తీసుకున్నారు, ఆ తర్వాత ఆఫ్టర్ 1/2 hour or 40 minutes ఆ తర్వాత మీకు దాహం వేయట్లేదు అంటే అది వాటర్. 1/2 hour 1 hour తర్వాత మీకు విపరీతంగా దాహం వేస్తుందంటే మీరు తాగింది వాటర్ కాదు, ఇది అబ్జర్వ్ చేయాలి. ఓకే, అది వాటర్ కాదు, దానిలో ఇంకా వేరే ఉంది, అది మీ వాటర్ ని లాగేసింది, మీ బాడీలో ఉన్న వాటర్ ని కూడా లాగేసింది కాబట్టి మీకు ఎక్కువ దాహం ఇస్తుంది. ఓకే, సో ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి. దాంట్లో మీరు తీసుకునే దాంట్లో ఆల్కహాలిక్ ఈ కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా, వీటిలో చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా ప్యూరిన్స్. వాటిని బ్రేక్ డౌన్ చేసే ప్రాసెస్ లో లివర్ ఏం చేస్తుంది, ఎక్కువ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ కిడ్నీ ఏం చేస్తుంది, అలా కొట్టేసుకుంటారు. మీరు ఇంట్లో పిల్లలు ఎక్కువ చెత్తేస్తే మీరు తలగొట్టుకుంటారు కదా, అలాగే సేమ్ అదే ప్రాసెస్ లో కిడ్నీ తలకు బాదుకుంటా ఉంటుంది. అబ్బా ఇది అసలు వినట్లేదే ఏంటి అని.
ఓకే, జంక్ ఫుడ్, మైదా రిలేటెడ్ ఫుడ్స్ అన్ని. జంక్ ఫుడ్ మీరు బయట ఏం తింటున్నారో అవన్నీ ఫ్రైడ్ ఐటమ్స్ మొత్తం అవన్నింటిలో ప్యూరిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, అవి తింటున్నప్పుడు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, సో చిప్స్ బయట తింటున్నారు కదా, ఫ్రైడ్ ఐటమ్స్, డైలీ మార్నింగ్ చెప్తాం మనం క్లబ్ లో, డైలీ మార్నింగ్ 4 ఐటమ్స్ అవాయిడ్ చేయండి అని. ఈ 4 ఐటమ్స్ లో ఖచ్చితంగా ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, ఓకే, ఎక్కువ ఫ్యాటీగా ఉన్న ఐటమ్స్, ఓకే, స్వీట్స్, బిస్కెట్స్ అంటే మన మైదా ఐటమ్స్, మళ్ళీ ఇవన్నిట్లలో ప్యూరిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇవి తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా రైజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడే ఉన్నారు కదా అందరూ, నాకైతే కరెక్ట్ గా సీరియస్ గానే కనిపిస్తున్నారు, వింటున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఎస్, సో విన్నవి కదా, రాసుకోండి కూడా. ఓకే, సో ఇదొకటి, ఈ ఫుడ్ ఇలా తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక రీజన్, చాలా పెద్ద రీజన్, ఎవరికైతే మెటబాలిక్ సిండ్రోమ్ ఉందో వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ఇది కొత్తగా అనిపిస్తుందా పేరు? మెటబాలిక్ సిండ్రోమ్ అని ఇక్కడ అంటున్నామో అది ఒకటి కాదు, ఒక డిసీజ్ కాదు, అది కొన్నింటి కలయిక అంటాం. ఓకే, సిండ్రోమ్, మెటబాలిక్ సిండ్రోమ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ లో ఏమేమి వస్తాయి అంటే, ఫస్ట్ ఒబేసిటీ, బీపీ, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై ఫ్యాట్ పర్సంటేజ్ ఇన్ ద బాడీ, థైరాయిడ్, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ఇష్యూస్, ఇవన్నీ ఇప్పుడు ఎవరు చెప్పాను. ఒబేసిటీ, లావుగా ఉండడం, బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉంది. ఓకే, వెయిట్ కి మీరు మీ హైట్ కి ఎంత వెయిట్ ఉండాలో అంతకంటే వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఒబేసిటీ. ఓకే, ఒబేసిటీ ఎవరికైతే ఉంది, బరువు ఎవరు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఈ ఒబేసిటీ ఇలా ఉండడం వల్ల ఇది మెయిన్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇది. ఓకే, ఒబేసిటీ ఇది డిసీజ్ కాదు, బట్ అన్ని డిసీజ్ కి ఇదే మెయిన్ రీజన్. ఇది డిసీజ్ కాదు, బట్ ఇది ఉండడం వల్ల మిగతావన్నీ ఏంటంటే అన్నింటి అట్రాక్ట్ చేస్తాను అనమాట, మ్యాగ్నెట్ లాగా. రండి నేను వచ్చాను, నాతో పాటు ఉండండి అని చెప్పేసి పిలుస్తాను. ఓకే, సో ఆ తర్వాత ఇంకోటి బీపీ చెప్పాను. బీపీ ఇది కూడా డిసీజ్ కాదు, డిజార్డర్, దీన్ని మనం నార్మలైజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ డయాబెటీస్, ఇది కూడా డిసీజ్ కాదు, సిండ్రోమే, ఇది కూడా డిజార్డర్, దీన్ని నార్మలైజ్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ వల్ల. ఓకే, కొలెస్ట్రాల్ లెవెల్స్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, పుట్టుకతో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయా? మనం తినే ఫుడ్ వల్ల పెరుగుతున్నాయా? ఓకే, సో పుట్టుకతో ఏవైతే ఉన్నాయి, లేదంటే అవి ట్రీట్ చేయలేక బయట నుంచి ఏవో వచ్చాయి, బయట నుంచి ఏదో కుట్టడం వల్ల ఇంకేదో రావడం వల్ల వచ్చింది అంటే డిసీజ్. ఓకే, ఇప్పుడు చెప్పినవన్నీ మనం పెంచుతున్నవి, మనం సరిగ్గా తినక, సరిగైన లైఫ్ స్టైల్ లేక పెంచుతున్నవి. ఓకే, హై ఫ్యాట్ పర్సంటేజ్ మనం తినే ఫుడ్ వల్లనే మళ్ళీ. ఓకే, థైరాయిడ్, ఇది కూడా డిసీజ్ కాదు, ఇది కూడా డిజార్డర్, దీన్ని బెటర్ చేసుకోవచ్చు, రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం వీటన్నింటిని. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే, మెటబాలిజం అంటే ఫుడ్ ద్వారా మనం సరిగా ఫుడ్ తినక కరెక్ట్ లైఫ్ స్టైల్ లేక దీని ద్వారా వచ్చిన వాటిని అన్నింటినీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇవి మెయిన్ గా ఎఫెక్ట్ చేసేవి, యూరిక్ యాసిడ్ ఇవి మెయిన్ గా ఎఫెక్ట్ చేస్తాయి. చెప్పాను కదా, ఏ ఫుడ్ ఐటమ్స్ తింటున్నాము అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి దూరం అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎవరికైనా తెలుసా? చార్లో పెడతారు ఎవరైనా? ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ నుంచి దూరం అవ్వాలి, ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ మన బాడీ నుంచి బయటకు వెళ్ళగొట్టాలి. మెయిన్ ఏం చేయాలి? మనం ఐడియల్ వెయిట్ లో ఉండాలి. ఐడియల్ వెయిట్ అంటే మన హైట్ కి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండాలి. ఐడియల్ పారామీటర్స్ ఉండాలి, అంటే ఎంత ఫ్యాట్ ఉండాలో అంత ఫ్యాట్. ఓకే, ఎంత మజిల్ ఉండాలో అంత మజిల్. ఓకే, సో ఇవన్నీ దేని వల్ల సాధ్యమవుతాయి? మంచి లైఫ్ స్టైల్. ఓకే, కరెక్ట్ లైఫ్ స్టైల్ వల్ల సాధ్యమవుతాయి. సో వాటన్నింటికి ఏం అవసరం అవుతుంది అంటే ఫుడ్. ఈ లైఫ్ స్టైల్ కిందకి ఏమొస్తాయి? కరెక్ట్ లైఫ్ స్టైల్ కిందకి ఏమొస్తాయి అంటే ఫుడ్, హ్యాబిట్స్, రైట్ ఎడ్యుకేషన్ మనకి. ఓకే, సో స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ కరెక్ట్ గా ఉండడం, అండ్ మనం ఎలాంటి కమ్యూనిటీలో ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఫుడ్ మనం ఏం తింటున్నాం? న్యూట్రిషన్ తింటున్నామా? ఓన్లీ ఫుడ్ తింటున్నామా? కడుపు నింపుకోవడానికి తింటున్నామా? కేవలం ఆకలి తీర్చుకోవడానికి తింటున్నామా? మన బాడీలో అన్నింటికి ఎనర్జీ ఇవ్వడానికి తింటున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా తినొచ్చు, ఏది తిన్నా కడుపు నిండుతుంది, ఏది తిన్నా ఆకలి తీరుతుంది. ఓకే, కానీ
మనకి ఎనర్జీ వస్తుందా, మన బాడీ డిసీజ్ లోకి వెళ్లకుండా వేరే వేరే ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉంటుందా. ఓకే, ఇది ఇక్కడ చూసాం అనుకోండి, ఫుడ్ ఏంటి న్యూట్రిషన్ ఏంటో తెలుస్తుంది. ఒకప్పుడు ఫుడ్ ఒకటే, ఫుడ్ న్యూట్రిషన్ రెండు ఒకటే 50 years బ్యాక్ అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఫుడ్ అనేది కేవలం ఆకలి తీరుస్తుంది, న్యూట్రిషన్ మన రిక్వైర్మెంట్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. హ్యాబిట్స్, ఎప్పుడు లేస్తున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం, ఎంత నీ వాటర్ తాగుతున్నాం, ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం. వాటర్ ఎంత తాగుతున్నాం అనేది ఇంపార్టెంట్, ఎలా తాగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, హ్యాబిట్స్, ఈ హ్యాబిట్స్ మనం కరెక్షన్ చేసుకోవాలి. ఓకే, రైట్ ఎడ్యుకేషన్ అంటాం. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పాను కదా ఒక సెషన్, ఈ సెషన్, ఇలాంటి సెషన్స్ మనకి రోజు జరుగుతాయి, ప్రతిరోజు మార్నింగ్ జరుగుతాయి. ఎవ్రీడే ఎప్పుడో ఒకసారి మీరు యూట్యూబ్ లో తీసుకున్నారు, యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ ఏదో టైప్ చేశారు, అక్కడ ఏది దొరికితే ఫాలో అయ్యారు, అది ఏదో అవుతుంది ఇంకా. ఓకే, డూయింగ్ వితౌట్ లెర్నింగ్ ఇస్ డేంజరస్ అంటారు. డూయింగ్ వితౌట్ లెర్నింగ్ ఇస్ డేంజరస్, లెర్నింగ్ వితౌట్ డూయింగ్ ఇస్ ఎంప్టీ. ఒక సేయింగ్ అనమాట, నాకు ఇప్పుడు మా లెక్చరర్స్ చెప్పింది ఇది. లెర్నింగ్ వితౌట్ డూయింగ్ ఇస్ ఎంప్టీ. మనం ఏమి చేయకుండా నేర్చుకుంటూనే ఉన్నాం అనుకోండి, జీరో, ఎంప్టీ. బట్ డూయింగ్ వితౌట్ లెర్నింగ్ ఇస్ డేంజరస్. మనకు తెలియకుండా ఏదైనా చేసాము అంటే డేంజరస్. ఓకే, ఏమీ తెలియదు, గూగుల్లో టైప్ చేసాము, ఏదో వచ్చింది, దాన్ని చేసాం, ఏమవుద్ది, ఏదో అవుద్ది, ఇంకా మనకు తెలియదు. ఇంకా ఆ తర్వాత తల బాధేసుకుంటాం. ఓకే, సో అది చాలా డేంజరస్. సో రైట్ ఎడ్యుకేషన్, ఇప్పుడు 1 week ఒకసారి, ఎప్పుడో ఒకసారి మీరు చూసారు, బట్ ఇక్కడ ఏంటి, ప్రతిరోజు సెషన్స్ అవుతున్నాయి, ఎవ్రీ మార్నింగ్. అక్కడ కరెక్ట్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఎలా చేయాలి, ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, సో అలా రైట్ ఎడ్యుకేషన్ రావాలి. ఓకే, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండాలి. అందరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటారు. స్ట్రెస్ లేకుండా ఎవ్వరు ఉండరు. ఓకే, సో మనుషులందరికీ ఉంటుంది, జంతువులకు ఉండదు, అండ్ వాటికి ఆలోచన ఉండదు కాబట్టి. ఓకే, మనుషులందరికీ స్ట్రెస్ ఉంటుంది, ఫ్రీగా బతకలేరు, బట్ బ్యాలెన్స్ చేసుకుంటూ బతకొచ్చు. ఆ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలన్న నాలెడ్జ్ కావాలి. ఓకే, అండ్ ఎక్సర్సైజ్ ఉండాలి. మనం ఇప్పుడు ఎవరికి ఏదైతే చెప్పానో ఫుడ్ గురించి, అది 80%. ఫుడ్ ఆర్ న్యూట్రిషన్ 80% పనిచేస్తుంది మన బాడీకి. మీరు ఎంత వర్కౌట్ చేయండి, నేను పొద్దునెళ్ళి జిమ్ లో ఉండండి, సాయంత్రం జిమ్ లో ఉండండి, అది జస్ట్ 20% మాత్రమే, ఓన్లీ 20%. 80% మనం ఏం తింటున్నాము, ఏం ఆలోచిస్తున్నాము అనే దానిపైన డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఈ 20% ఎక్సర్సైజ్ కూడా కావాలి. ఇది రైట్ వేలో చేయాలి. మళ్ళీ ఏదో ఎక్కడో చూసాము, ఆసనాలు మనకు నచ్చినట్టు ఏదో ఏదో వేసాము, లేదంటే మనకు నచ్చినట్టు ఏంటి డాబా పైకి వెళ్ళి ఏంటి గంతులు వేసాము. ఓకే, అది కాదు, అలా చేస్తే ఇంకేదో వస్తుంది మళ్ళీ. ఓకే, సో రైట్ వేలో చేయాలి, అది 20% ఎక్సర్సైజ్. ఓకే, సో ఇంకొకటి ఏమవుతుంది, మెయిన్ ఇంపార్టెంట్ వీటన్నింటికంటే మనం ఎలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ అయి ఉన్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తే మనం అదే చేస్తాం. ఎస్ సార్, మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా, మంచి స్కూల్కి పంపిస్తారా, ఏదో పక్కనున్న స్కూల్కి పంపిస్తారా? రీసెర్చ్ చేసి అక్కడ ఎలా ఉన్నారు, టీచర్స్ ఎలా ఉన్నారు, ఏంటి ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది. ఓకే, చదువుకోవడానికే కదా, దానికి ఎన్వైరన్మెంట్ తో పని ఏంటి? అక్కడ ఉన్న టీచర్స్ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, దాంతో పని ఏంటి? ఓకే, ఏంటంటే చదువు ఎక్కడైనా వస్తుంది, కేవలం బుక్ లో ఉంది. బట్ ఆ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో, ఆ స్కూల్ ఎన్వైరన్మెంట్ బాగుంటే వీళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. అక్కడ ఏది జరిగితే వీళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి, పిల్లల ఆలోచన. మనం కూడా అంతే, మనం ఎలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ ఉంటే అలాంటి బుద్ధులే వస్తాయి. బయట సాయంత్రం బయట ఆరుబయట కూర్చుందాము, అక్కడ ఏంటి బయట ఏదో ప్లేస్ లో టీ తాగుతూ, కాఫీ తాగుతూ, పిచ్చపాటి మాట్లాడుకుందాము. సో అలాంటి కమ్యూనిటీతో ఉన్నారు, అలానే వస్తుంది. బట్ మంచి హెల్త్ గురించి మాట్లాడుకునే కమ్యూనిటీతో, మంచి హ్యాబిట్స్ ఉన్న కమ్యూనిటీతో ఉన్నారు, అలాంటి బుద్ధులే వస్తాయి. అవే మాట్లాడతాం. మన బాడీలో ఏంటంటే, మన బాడీలో, మన బ్రెయిన్ లోకి వెళ్ళేది మన బాడీ చేస్తూ ఉంటాం. అబ్జర్వ్ చేయండి, మీరు డే మొత్తం చేసే పనులు నైట్ మీకు కళ్ళు వస్తాయి, దానికి సంబంధించిన థాట్సే వస్తాయి. అదే రోజు మంచి మాటలు మాట్లాడండి, మంచి కళ్ళు వస్తాయి, మంచి థాట్స్ వస్తాయి. ఓకే, ఎప్పుడు నో 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 అనుకునే పీపుల్తో, నెగిటివ్ పీపుల్తో ఉంటే అలాగనే ఉంటారు. సో కమ్యూనిటీ మ్యాటర్స్ ఎ లాట్ అంటారు, కమ్యూనిటీ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే, సో ఇవన్నీ ఇప్పటి వరకు నేను చెప్పిన లైఫ్ స్టైల్ అలవాట్లు అన్నీ ఒక కమ్యూనిటీ, ప్రాపర్ కమ్యూనిటీతో ఉంటే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, ఈ అలవాట్లు ప్రాపర్ గా వచ్చాయి, మనం ఏం తినాలి, ఏం తినొద్దు, ఎలా తినాలి, ఇవన్నీ తెలిసాయి. తెలిసినప్పుడు ఏమైంది, కరెక్ట్ గా బాడీకి ఏం కావాలో అదే ఇచ్చాం. ఇలా అనవసరంగా ఏంటి మన బాడీలో వేస్ట్ గా పెరిగిపోయే
అవి వేస్ట్ మెటీరియల్స్ అని పెరుగుతాయా? పెరగవు. ఏం కావాలో అదే ఉంటాయి. ఎంత ఏ లెవెల్లో ఉండాలో అలాగే ఉంటాయి కదా. ఇంత ఒప్పుకుంటారు కదా. am I right or not? yes. ఓకే. సో ఇలా ఒక మంచి కమ్యూనిటీతో పార్ట్ అయ్యి హ్యాబిట్స్ ని కరెక్షన్ చేసుకొని లైఫ్ స్టైల్ ని కరెక్షన్ చేసుకొని ఓకే మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు.